జాగ్రత్తగా వినండి మాటలు. బైబిల్ లేనటువంటి వారి నా మాటలు జాగ్రత్తగా ఉండ. ఆశీర్వాదమునకు వారసులగుటకు మాత్రమే మీరు పిలువబడతారు కనుక. చాలు తల్లి, మనం దేనికి పిలువబడ్డామంట? ఆశీర్వాదానికి పిలువబడ్డాము. ఆశీర్వాదానికి పిలువబడ్డాము. సినిమా సీరియల్స్ కాదు, ఆ లోకానికి కాదు, లోక ఆచారాలకి కాదు, లోకములో ఉన్నటువంటి ప్రతి పాపమునకు పిలువబడలేదు. కానీ యేసుక్రీస్తు స్వరక్తములో కడగబడినటువంటి నీవు నేను కూడా దేనికోసం పిలువబడ్డామంట? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డామంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. ఆశీర్వాదకరమైనటువంటి నీకు నాకు కూడా ఆశీర్వాదం కావాలంటే రెండవదిగా ఏముండదో కూడా చెబుతున్నారు ప్రభువారు. రండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనము. జాగ్రత్తగా చదవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము